మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు ద చర్చ్ ఫాదర్స్ 23వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు జాన్ ది బ్రిటో గారి గురించి మనం ధ్యానించుకుందాము. ఈయన షౌరి వారికి ఇండైరెక్ట్ డిసైపుల్, శిష్యుడు అనమాట. నాలాగే నేను కూడా షౌరి వారిని చూడలేదండి, కానీ ఆయనకి శిష్యురాలు. ఆయనలాగా దేవుని సేవ చేయాలని నా కోరిక అన్నమాట. అదే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఈ జాన్ ది బ్రిటో గారు క్రీస్తు శకం 1647లో పోర్చుగల్లోని లిస్బన్ దేశంలో జన్మిస్తారు. ఇంకా వాళ్ళ నాన్నగారు మరి ఆ పోర్చుగల్ రాజుకి చాలా స్నేహితుడండి, క్లోజ్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు అనమాట. సో ఆ దేశం కొరకు ఆయన పోరాటం చేస్తూనే ప్రాణాలు అర్పిస్తాడు. అప్పటికి జాన్ వయసు 4 సంవత్సరాలు అన్నమాట. ఇంకా ఆయనకి 3 అన్నయ్యలు, ఒక అక్క. చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుతారు. అలాగే ఇంకా వాళ్ళ అమ్మ, అన్నయ్యలు, 3 అన్నయ్యలు, అక్క ఆయనని చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు. ఇంకా వాళ్ళ నాన్నగారు మరి ఆ పోర్చుగల్ రాజుకి ఫ్రెండ్ కాబట్టి ఇంకా ఈ బాబు జాన్ పోర్చుగల్ రాజు కొడుకు అనమాట, రాకుమారుడు, ఫెడ్రోకి ఫ్రెండ్. ఇద్దరు 4 సంవత్సరాల వయసులోంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత అంటే ఇద్దరిని ఒకేలాగా పెంచేవాళ్ళంటండి. ఆ రాజుగారు రాణి అంతఃపురంలో తన కుమారుడు ఎలాగో అలాగే జాన్ని కూడా అలా పెంచేవాళ్ళంట. అంత మంచి ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న వాళ్ళు. మరి వాళ్ళ దేశం కొరకు వీళ్ళ నాన్నగారు ప్రాణాలు అర్పించారు కనుక ఇద్దరు అలా అంతఃపురంలోనే రాకుమారులాగా పెరగడానికి ఆయనకు అవకాశం ఉన్నా కూడా చిన్ననాడే అవన్నీ త్యజించేశాడంటండి. నేను అనుకుంటూ ఉన్నాను ఈ పునీతుల గురించి. తల్లి గర్భంలోనే దేవుడు మరి పరిశుద్ధమైన ఆత్మని వాళ్ళకి ఇస్తారా, ప్రేమ కలిగిన హృదయాన్ని ఇస్తారా, పరిశుద్ధమైన మనస్సు. 4 సంవత్సరాల నుంచి ఆ జాన్ మరి దైవ భక్తిలో, ప్రార్థనలో, చదువులో ఫస్ట్గా ఉండేవాడంటండి. ఆ రోజులలో మరి క్రిస్టియన్ కుటుంబాలనంటే, క్యాథలిక్ కుటుంబాలంటే 3 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి మోకరించి ప్రార్థన నేర్పించేవాళ్ళంట తల్లులు. విన్సెంట్ డి పాల్ గారి గురించి ధ్యానించుకున్నాం కదా. వాళ్ళ అమ్మ అయితే గోరుముద్దలు తినిపిస్తూ పరలోక ప్రార్థన, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రము, విశ్వాస సంగ్రహము పాటలాగా పిల్లలకి నేర్పించేదంటండి. మీరు అంతోని వారిని, ఆ తర్వాత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, షౌరి వారు, జాన్ ది బ్రిటో వీళ్ళందరూ కూడా తల్లుల యొక్క ప్రభావం అన్నమాట. ఏ గర్భంలో బిడ్డ రూపుదిద్దుకున్నాడో ఆ తల్లి బిడ్డల్ని అలా పెంచాలండి. గర్భంలో పడిన దగ్గర నుంచి కూడా వాక్యం అనే ఆహారంతో పెంచాలన్నమాట. అప్పుడే తల్లి గర్భంలోనే వాళ్ళు పరిశుద్ధ ఆత్మతో నింపబడతారు. జకారియా, ఎలిజబెతమ్మల కుమారుడు జాన్ ది బ్యాప్టిస్ట్ లాగా వీళ్ళందరూ ఇంటిలో పరిశుద్ధమైన వాతావరణం. యేసు ప్రభుని వాళ్ళు ప్రేమించారు, లోకాన్ని ప్రేమించలేదు. ఎంత పెద్ద అంతఃపురం ఉన్నా రాజు ప్యాలెస్లో పెరగడానికి రాకుమారునితో కలిసి ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా ఈ బాబు చిన్ననాడే అవన్నీ నాకొద్దు, నాకు జీసస్ కావాలి అని దేవునిలో ఎదుగుతూ ఉన్నాడనమాట. లూకా 2:51-52 అండి. యేసు ప్రభు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు 30 సంవత్సరాలు. ఆయన ప్రాయంలో, జ్ఞానంలో పెరిగి దేవుని దయలో, ప్రజల దయలో వర్ధిల్లాడు. తల్లులందరికీ చెప్తున్నాను, మీ పిల్లల్ని దేవుని యొక్క దయలో, ప్రజల దయలో పెరగాలంటే
జ్ఞానం అంటే దైవ జ్ఞానం. శరీరానికి అన్నం పెట్టినట్లే ఆత్మకి వాక్యం అనే ఆహారం పెట్టండి ఉగ్గు పాలతో. అలా పెంచండి పిల్లల్ని. దేవుని యొక్క బిడ్డల్ని దేవునికి సమర్పించండి. దేవుడిచ్చిన కానుకలు మనకి దేవుడిచ్చిన పిల్లలు, వాళ్ళని ఎలా పెంచాలంటే దేవునికి కానుక ఇచ్చే విధంగా పెంచాలి. పునీతులందరూ వీళ్ళేనండి, అలా పెంచుతారనమాట. అయితే జాన్కి ఒక 8 సంవత్సరాల వయసు వచ్చే నాటికి చాలా జబ్బు వస్తుందంటండి. డాక్టర్స్ చెప్తారంట ఇంక ఈ అబ్బాయి చనిపోతాడు అని. అప్పుడు వాళ్ళమ్మ రేయింబవలు బాబు దగ్గర ఉండి నిద్ర లేకుండా బాబుకి సేవ చేస్తూ యేసుప్రభుకి ప్రార్థన చేస్తూ, ఇంకా శౌరివారిలాగే వాళ్ళమ్మ ప్రార్థన ఏంటంటే నా కొడుకు శౌరివారిలాగా సేవ చేయాలి అని అనమాట. అప్పుడు శౌరివారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుతుందంట. ఇదిగో మీరు ప్రార్థించండి నా బాబు కొరకు, డాక్టర్స్ చెప్పేశారు ఈ బాబు బ్రతకడని, బాబుకి స్వస్థత కలిగితే మీరెట్లా వస్త్రాలు వేసుకున్నారో అలాంటి వస్త్రాలే మా బాబుకి వేసుకుంటాను అని ప్రార్థించిన తర్వాత అద్భుత రీతిలో ఆ అబ్బాయికి స్వస్థత కలుగుతుందంటండి జాన్కి. ఇంకా వాళ్ళమ్మ మరి ఆ బాబుకి మొక్కుకున్నట్లుగా శౌరి వారికి వేసినట్లే ఫాదర్ అయిన తర్వాత అంగి, నడుముకి దట్టి అన్నమాట. అంటే సత్యం అనే దట్టి, మేము యేసు ప్రభుకి చెందిన వాళ్ళము అని చెప్పడానికి సత్యం అనే దట్టిని కట్టుకునే వాళ్ళు అనమాట. ఎఫెసీ 6:10 చెప్పారు చూడండి. దేవుని బిడ్డలు ఎప్పుడూ సత్యాన్ని అనే బెల్ట్ని ధరించాలి. సైతాన్ రాజ్యంలో బెల్ట్ ఏంటంటే అబద్ధం, అసత్యం అన్నమాట. అదే సైతాన్ బిడ్డలకి మనకి తేడా అన్నమాట. ఇంకా బాబుని శౌరి నాన్న అని పిలుచుకుంటూ ఉండొచ్చు అనమాట. నువ్వు కూడా అలాగే మంచి ఫాదర్ కావాలని శౌరి వారి గురించి చెప్తూ వాళ్ళ అమ్మ పెంచుతూ ఉంటే ఆయనలో ఆ కోరిక పెరుగుతూ ఉందన్నమాట. తల్లి అలా పెంచిందండి. అప్పుడు 15 సంవత్సరాల వయసు రాగానే ఇంకా జెస్యూట్స్ సభలో చేరుతాడనమాట, సెమినరీలో ఫాదర్ కావాలని. అయితే ఆ సెమినరీలో ఒకసారి ఇండియా నుంచి, మదురై నుంచి, చెన్నై మదురై, ఆ మదురై నుంచి బల్తజార్ అనే ఫాదర్, వీళ్ళ ఫాదర్సే అనమాట, జెస్యూట్స్ ఫాదర్సు. అక్కడ వీళ్ళకి ఒక మెసేజ్ ఇస్తారంట. ఈ మదురైలో, ఇండియాలో సువార్త బోధించడం ఎంత కష్టం, కానీ శ్రమల మధ్యలో యేసు ప్రభు కొరకు శౌరి వారు ఎట్లా బోధించారో అలాగే 10 లక్షల ఆత్మల్ని సంపాదించారు శౌరి వారు. గోవా నుంచి శ్రీలంక వరకు 600 మైళ్ళు 13 సార్లు కాలి నడకన వెళ్ళి సువార్తను బోధించారు. అదే స్పిరిట్తో మేము కూడా బోధిస్తున్నాము అని చెప్పినప్పుడు ఈయనలో ఇంకా అగ్ని రగులుకుంటుంది. వాళ్ళ అమ్మలాగే పెంచింది ఈ ఫాదర్ గారి మెసేజ్ అనమాట. నేను కూడా మదురైకి వెళ్ళి అక్కడ సువార్త బోధించాలి. పేదవాళ్ళు అనమాట, అంటరాని వాళ్ళని, తక్కువ కులం వాళ్ళని వెలివేసి ఊరి బయట ఉంచుతారు చూడండి, వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారనమాట మదురై ప్రాంతంలో. నేను కూడా అలాగే చేయాలి అని ప్రార్థన చేసుకున్నారండి. తర్వాత ఆయన ఇంకా 26 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 1673లో అనమాట ఇంకా ఫాదర్ అయిపోతారు. ఫాదర్ కాగానే దేవుని యొక్క కృపని బట్టి ఒక 16 మందిని ఈ బల్తజార్ ఫాదర్తో కలిసి ఇంకా మదురైకి పంపిస్తారంటండి వాళ్ళ పెద్ద ఫాదర్స్ అక్కడ. అప్పుడు ఆ పోర్చుగల్ లిస్బన్ నుంచి ఓడ బయలుదేరుతుందనమాట. 6 నెలలకి వాళ్ళు ముందు గోవాకు చేరుకుంటారు. మరి శౌరి వారు అక్కడే కదా సువార్తను బోధించింది. అక్కడి నుంచి వీళ్ళు ఇంకా మదురైకి వస్తారనమాట. అయితే మార్గ మధ్యంలో ఏం జరుగుతుందంటే ఆ 6 నెలల ప్రయాణంలో, ఆ ఓడ ప్రయాణంలోనే బల్తజార్ ఫాదర్ గారు మరణిస్తారండి. ఆయన వేదసాక్షి ఆయన మరణాన్ని చూస్తారనమాట ఈ జాన్ ది బ్రిటో గారు. నేను కూడా మీలాగే సేవ చేసి ప్రభు కొరకు మరణించాలి. అయితే ఈయన అలా మరణిస్తారు, తాను వేద సాక్షిగా మరణించాలని రోజు ప్రార్థన చేసుకుంటారంటండి. ఇంకా మదురై ప్రాంతానికి వెళ్తారనమాట. అక్కడ 20 సంవత్సరాల సేవ చేస్తారు. ఎట్లా అంటే పేదలు, దళితుల మధ్యలో అనమాట.
ఊరి బయట ఉంటారు వెలివేసి తక్కువ కులం వాళ్ళ పట్ల దేవుడు ఆయనకి ప్రేమను పెడతారంటండి. ఇంకా ముందుగా బ్రిటో గారిని కొలాయి అనే ప్రాంతానికి గ్రామానికి పంపించారండి. ఆ రోజులలో కాలినడకన వెళ్ళాలండి. నడిచి సాయంకాలం రాత్రి చీకటి అవుతుందన్నమాట. అప్పుడు ఇంకా అకస్మాత్తుగా వర్షం కూడా వస్తుందంట. గ్రామాన్ని చేరుకుంటారు. ఆ గ్రామాన్ని చేరుకున్న తర్వాత వాళ్ళని అడుగుతారు. ఒక ఇంట్లో ఆ ఇంటి తలుపు తట్టి అడుగుతారు, వర్షం వస్తుంది, కొంచెం నాకు స్థలం ఇవ్వండి, నేను కాసేపు వర్షం తగ్గే వరకు ఉండడానికి. అంటే వాళ్ళు చూడండి ఎలా ఉండేదో, ఏ కులమైనో ఏమో, మన ఇంట్లోకి ఎట్లా రానిస్తాం అని చెప్పి రానిలేదంటండి. అప్పుడు ఆ ఇంటి చూరు కింద అన్నమాట. ఆ చూరు కింద ఇంటి ముందు మట్టి గోడలకి కొంచెం అరుగులాగా ఉంటుంది, మళ్ళీ ఆ చూరు ఇలా ఉంటుంది కదా, దాని క్రింద అలా రాత్రంతా వణుక్కుంటూ అలా ఉంటారనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తన పేరు కూడా మార్చుకుంటారండి. అరుళానందార్ అని మధురై తమిళ్ పేరు అనమాట. అరుళానంద స్వామిగా మారిపోయి, మరి వస్త్రాలు కూడా ఇండియన్ సన్యాసి, మన భారతీయ సన్యాసులు కాషాయ వస్త్రాలు వేసుకుంటారు కదా, అలా అన్నమాట. ఎందుకంటే పౌలు చెప్తాడు, మీరు రోమ్లో ఉంటే రోమన్స్గా ఉండండి, ఎక్కడ ఉంటే అలా. సో ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియన్ సన్యాసులాగా వస్త్రధారణ చేసుకొని అరుళానంద స్వామి అలా అని పేరు మార్చుకుంటారు. ఇంకా ఒక పండారి స్వామి అయిపోతాడనమాట. అందుకే అందరూ ప్రజలు స్వామి స్వామి అని పిలుస్తారు. ఇప్పుడు మనం కూడా ఊర్లలో ఫాదర్ని సామ్లోరు స్వామి స్వామి అని పిలుస్తారు కదా, అలా అన్నమాట. సో అట్లా ఒక రాజ కుటుంబంలో, అంటే అక్కడ పోర్చుగల్ దేశంలో లిస్బన్లో ఒక అంతఃపురంలో ఉండే ఆయనకి మరి ఒక తల దాచుకోవడానికి స్థలం కూడా ఉండదండి. తర్వాత తాతు వన్సేరి అనే ఆ ప్రాంతానికి వెళ్తాడండి. అక్కడ వెళ్ళినప్పుడు శివాజీ వాళ్ళ సోదరుడు అనమాట ఎక్కోజీ, ఆయనకి మరి ఆయన చాలా మంచివాడంట. ఎవరు ఏ విశ్వాసంలో ఉంటే ఏంటి అని ఈయన సువార్త బోధించడానికి అనుమతిస్తారంట. ఇంకా కొంతమంది ఏమో అనుమతించకుండా చాలా హింసించేవాళ్ళు అనమాట. మనం అది కూడా చూద్దాం, ఎలా ఈయనని హింసిస్తారో ఇక్కడ సువార్త బోధిస్తున్నప్పుడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన యేసుప్రభు గురించి చెప్తూ ఉంటే, మన కొరకు సిలువలో మరణించాడు, ప్రేమామయుడు, మనకి స్వస్థత ఇవ్వడానికి, పాపం నుంచి మనల్ని రక్షించడానికి సిలువలో రక్తం చిందారు, రోగులని స్వస్థపరిచారు యేసుప్రభు, దయ్యాల్ని వెళ్ళగొట్టారు, అనేక అద్భుతాలు చేశారు అని చెప్పినప్పుడు ఆ ఊరి ప్రజలు, అయితే స్వామి మా పొలానికి తెగులు వచ్చేసింది, పంట కోసుకునే టైంలో మీరు ప్రార్థన చేస్తారా, యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశారు అని చెప్పారు కదా, నీటిని ద్రాక్షరసంగా మార్చారు, మరణించిన లాజర్ని లేపారని, ఈ అద్భుతం చేస్తారా అని అడిగినప్పుడు మరి బ్రిటో గారు కొంచెం విభూది తీసుకొని రమ్మని ప్రార్థించి, ప్రభువా మీరు ఒక్క అద్భుతం చెయ్యండి వీళ్ళ కొరకు అని ఆ విభూదిని మీరు ఆశీర్వదించి ప్రార్థించి వాళ్ళకి ఇచ్చేసి రైతులకి మీ పొలంలో చల్లండి అని. చల్లగానే అద్భుత రీతిలో అండి ఆ తెగులంతా వెళ్ళిపోతుందంట. ఆ చీడ పురుగు పడుతుంది కదా పొలాలకి, వెళ్ళిపోతుందంట. వెంటనే వాళ్ళకి మరి ఆ అద్భుతాన్ని బట్టి వాళ్ళు విశ్వసిస్తారనమాట. అందుకే యేసుప్రభు కూడా ఎప్పుడు సువార్త బోధనతో పాటు అద్భుతాలు చేసేవాళ్ళు, అందువల్ల ప్రజలు విశ్వసించేవాళ్ళు అనమాట. ఇంకా అక్కడున్న రోగులను తీసుకొని వచ్చారంట. మీరు యేసుప్రభు స్వస్థత ఇచ్చారన్నారు కదా, మరి వీళ్ళందరికీ కూడా మీరు ప్రార్థన చేయండి, స్వస్థత యేసుప్రభు స్వస్థత ఇవ్వమని అడగండి అంటే, అలాగే అని విశ్వాసంతో ప్రార్థించారు. యేసయ్య మీరు పొందిన దెబ్బల ద్వారా వీళ్ళకి స్వస్థత, పేతురు అత్తమ్మని తాకినట్లు తాకి స్వస్థత ఇవ్వండి, పక్షవాత రోగి పాపాలని మన్నించి స్వస్థత ఇచ్చారు, కరుణ చూపించండి, వీళ్ళ పాపాలు నా పాపాలు మన్నించి స్వస్థత ఇవ్వండి అని ప్రార్థించినప్పుడు అందరికీ స్వస్థత కలిగిందంటండి. అసలు ఆ ఊరి జమీందారు ఆయన ఆశ్చర్యపడి, అప్పుడు వరదలు వస్తాయంట అక్కడ, ఆ దేవాలయాలన్నీ పాడైపోతాయంట వరదలకి. ఇప్పుడు మన దగ్గర వచ్చాయి కదా,
అలా అన్నమాట. విజయవాడ, ఖమ్మంలో ఆ దేవాలయాలు పాడైపోయినవన్నీ కూడా ఎప్పుడైతే జమీందారు తెలుసుకుంటారో పొలాలకు వచ్చిన తెగులు వెళ్ళిపోయింది. తర్వాత రోగులందరికీ స్వస్థతనిచ్చాడు. ఎంత మంచి వ్యక్తి ఈయన అని చెప్పి దేవాలయాలన్నీ కూడా రిపేర్ చేయించాడంట. అంత ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళంట అండి. ప్రేమగా బోధించేవాళ్ళంట. యేసు ప్రభు ప్రేమని లోకానికి అందించడమే అదే సేవ అంటే అండి. మన ద్వారా యేసు ప్రభు ప్రేమ లోకానికి అందించాలి, ప్రవహించాలి. యేసు ప్రభు ప్రేమ అని అందించే ప్రేమ వాహినిగా ఉండాలన్నమాట. ఇంకా తర్వాత మార్వా ప్రాంతంలోనికి ప్రవేశిస్తారండి. అక్కడ సేతుపతి రాజు పరిపాలిస్తూ ఉంటాడనమాట. అయితే రాజు మంచివాడే, కానీ అతని క్రింద కుమార పిళ్ళయ్య అని మంత్రి చాలా క్రూరుడు. ఎస్తేర్ చరిత్రలో చూస్తాం కదా, రాజు మంచివాడే, ఎస్తేర్ భర్త, కానీ హమాను మంత్రి ఎంత క్రూరుడో అట్లా ఈయన అనమాట. అయితే ఈయన సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆయనకి నచ్చదనమాట. హెచ్చరిస్తాడు, చంపేస్తానని కూడా అంటాడనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ అడవిలోనే ఒక మర్రి చెట్టు దట్టంగా ఉంటుంది కదా, దాని కొమ్మలు కొన్ని నరికేసి అక్కడే సువార్త బోధించేవాడు, దివ్య పూజ బలి అర్పించేవాడు. ఇంకా అక్కడే ఆయన కూడా ఉండేవాడు అనమాట, నివసించేవాడు. ఇంకా ఆ ప్రజలు అక్కడికి రహస్యంగా వచ్చి ప్రార్థించుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ చుట్టూ ఉన్న గ్రామాలకి కూడా అలా కాలి నడకన వెళ్తూ ఉంటే అడవిలో నుంచి ఒకసారి పులి వచ్చేదన్నమాట. పులులు వచ్చేవి. ఒకసారి దగ్గరికి వస్తుంటే ఆ సిలువ తీసుకొని నజరేయుడైన యేసు నామంలో ఈ పులి మరి ఆ క్రూరత్వం లేకుండా సాధువుగా మారిపోనుగాక అని ఆశీర్వదించగానే అది అలా అంతా ఇలా వచ్చింది, క్రూరంగా అలా వెళ్ళిపోతుందండి. అలా కాలి నడకన దారిలో మరి పాములు ఉండేవి, ముళ్ళు ఉండేవి, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేవి అన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కుమార పిళ్ళై ఉన్నాడు కదా మంత్రి, ఇంకా వీళ్ళని హింసించాలి అని ఆయన అంతగా పట్టుబడతాడండి. పట్టుబట్టి ఏం చేస్తాడంటే ఈ బ్రిటో గారిని, ఆ తర్వాత ఆయనతో ఉన్న ఉపదేశులు ఉంటారు, ఇంకా ఫాదర్లు, వీళ్ళందరినీ ఏం చేసేవాడంటే బండల్ని బాగా కాలేలాగా చేసి ఆ బండల మీద వీళ్ళని దొర్లించేవాడంట. అప్పుడు ఆ బండల మీద దొర్లించినప్పుడు ఒంటి నిండా బొబ్బలు వచ్చాయంట. తర్వాత 2 చెట్ల మధ్యలో చేతులు ఒక చెట్టుకి, కాళ్ళు ఒక చెట్టుకి కట్టేసి ఇంకా వాళ్ళని కొరడాలతో కొట్టించేవాడంట. పోర్చుగల్ దేశంలో అంతఃపురంలో పెరిగిన ఆయనకి ఇట్లా శ్రమలు వస్తుంటే యేసు ప్రభు కొరకు శ్రమలు పొందడానికే, యేసు ప్రభు కొరకు మరణించడానికే నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళ సుపీరియర్స్కి రాస్తాడంట, నేను యేసు ప్రభు కొరకు వేద సాక్షిగా మరణించాలి, అందుకొరకే నేను జీవిస్తున్నాను అని చెప్పారంటండి. తర్వాత ఏమవుతుందంటే మునియార్ అనే ప్రాంతానికి వెళ్తారండి. అక్కడ సేతుపతి రాజుకి మరి సామంత రాజు అనమాట, ఆయన పేరు తడియ తేవర్. ఆయనకి జబ్బు వస్తుందంటండి. జబ్బు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని అడిగారంట. ఎందుకంటే అప్పటికే అందరికీ తెలిసిపోతుంది ఈ అరుళానందర్ స్వామి గారు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయని. ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన వెంటనే వెళ్లకుండా ప్రార్థన చేసి తన దగ్గర ఉన్నటువంటి ఉపదేశాలని పంపిస్తారంట, సిలువ నాయర్. అప్పుడు ఆయన వెళ్ళి యేసు ప్రభు గురించి బోధిస్తారంట. ఆ రోజులలో స్వస్థత ప్రార్థన అంటే వెంటనే చేయరండి. అసలు యేసు ప్రభు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. మన కొరకు ఆయన సిలువలో మరణించారు. ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. ఆ దేవుని బిడ్డలు ఎలా జీవించాలని పరలోకం నుంచి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి బోధించాడు అని మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగం వాళ్ళకి బోధిస్తారంట. అలా సువార్తని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనకి స్వస్థత కలుగుతుందంటండి. వింటూ ఉంటే వర్డ్ హీలింగ్ ఈజ్ ద బెస్ట్ హీలింగ్ అండి.
107 కీర్తన 20 వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన తన వాక్కును పంపి వాళ్ళని స్వస్థపరిచాడు. యేసు ప్రభువే వాక్యం కాబట్టి ఆయన లోపలికి వెళ్ళాలండి వాక్యం. ఆ వాక్యాన్ని మనం పాటించాలి. అప్పుడు మనకి స్వస్థత. నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే, నేను చెప్పిన ధర్మ మార్గంలో నడిస్తే మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడని నేనే. నిర్గమకాండం 15:26లో ప్రభు చెప్తారనమాట. అప్పుడు ఆయనకి స్వస్థత అయిన తర్వాత ఇంకా బ్రిటో ఫాదర్ గారి దగ్గర వచ్చేసి బ్యాప్టిజం ఇవ్వమని అడుగుతారండి. అయితే బ్రిటో ఫాదర్ గారు వెంటనే ఇవ్వరు, ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈయన సామంత రాజుగా ఉన్నాడు సేతుపతి రాజు దగ్గర. ఆ రాజు దగ్గర ఉన్న మంత్రి చాలా క్రూరుడుగా ఉన్నాడు. ఈయనకి బ్యాప్టిజం ఇస్తే ఎలాంటి రిజల్టో, కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉంటాయో అని చాలా ప్రార్థన చేస్తాడు. కానీ ఆయన పట్టుపడతాడు, నాకు బ్యాప్టిజం కావాలి. సరే ఏదైతే అది కానీ అని బ్యాప్టిజం ఇచ్చేస్తాడండి. ఇంకా ఇచ్చిన తర్వాత బైబిల్ అంతా చదువుతాడు. ఆయనకి బోధిస్తారు కదా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు చదివితే అందులో 5:28లో ఉంటుందన్నమాట. ఆ పరాయి స్త్రీని కామదృష్టితో చూస్తే వ్యభిచారము. ఆ తర్వాత ఒక భర్తకు ఒకే భార్య, ఒక ఆదాముకు ఒకే అవ్వ, తన భార్యని విడనాడి మరో స్త్రీని వివాహమాడు, వాడు ఆమెతో వ్యభిచరిస్తున్నాడు అని. అవన్నీ విన్న తర్వాత ఆయనకి 5 భార్యలు అనమాట. అయితే ఆయన ఏమని అనుకుంటాడంటే, మొదటి భార్య మిగతా వాళ్ళందరినీ నేను నా సోదరిలాగా భావించి వాళ్ళ పోషణ భారం తీసుకుంటాను, బాధ్యత. కానీ వాళ్ళని ఇంకా ఇప్పటి నుంచి భార్యలుగా కాదు అని. అప్పుడు ఆయన 5వ భార్య కడలాయి అండి. ఆమె ఈ రాజుగారికి మేనగోడలు అనమాట, అక్క కూతురు. సో ఆమె వచ్చి రాజుకి చెప్తుంది, మావయ్యకి, మావయ్య మా ఆయన ఇప్పుడు నన్ను భార్యగా చూడట్లేదు, నన్ను తాకడంట. ఎందుకంటే ఆ సన్యాసి ఉన్నాడు కదా, వేరే దేశం నుంచి వచ్చాడు, ఆ క్రైస్తవ సన్యాసి ఒక భర్తకు ఒకే భార్య అని చెప్పాడంట. అందుకని ఇంకా మొదటి భార్య తప్ప మిగతా వాళ్ళని ఆయన తాకనని చెప్తున్నాడు. ఆ సన్యాసి వల్ల నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, నా కాపురం అని చెప్తే అప్పుడు సేతుపతి రాజుగారు ఆయనను పిలిచి వార్నింగ్ ఇస్తారనమాట. ఈ తడియతేవర్ గారిని, సామంతరాజు గారిని, నా మేనగోడల్ని నువ్వు భార్యగా చూడకపోతే చూడు నీ పని ఏం చేస్తానో అని. నేను చంపేస్తా, ముందు ఆ పండారి స్వామిని చంపేస్తా, ఆ సన్యాసిని చంపేస్తాను, ఆయన వల్లనే నా మేనగోడల జీవితం ఇట్లా అయిపోయింది అని. ఈయన మొండిగా అట్లానే ఉంటాడండి. అప్పుడు ఇంకా ఆయనను పిలిచి కూడా వార్నింగ్ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు చెప్పండి. అప్పుడు అన్ని దేవాలయాలు కాల్చేసేయండి అని ఆయన ఆస్థానంలో, అంటే ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఆ మదురై ప్రాంతంలో దేవాలయాలన్నీ కాల్చేస్తారు. సువార్త బోధించే వాళ్ళని బంధించండి అంటే ఈ ఫాదర్ గారితో పాటు మిగతా వాళ్ళని, ఆయనతో ఉన్న అనుచరులను బంధించి జైల్లో పెట్టేస్తారు. ఆ తర్వాత ఆయనని కాల్చి చంపాలని ఆయనని అట్లా నిలబెట్టి ఆ తుపాకీతో, అంటే కాల్చి చంపాలి అనుకున్నప్పుడు ఈయన వచ్చి ముందు నిలబడతాడనమాట. తడియతేవర్ వచ్చి ముందు నన్ను చంపండి, తర్వాతనే ఫాదర్ గారిని చంపాలి అని. అప్పుడు సేతుపతి రాజు అనుకుంటాడు, ఈయనని ఇట్లా కాదు, రహస్యంగా చంపితే బాగుంటుంది, వీలవుతుంది. లేకపోతే ఈయన ఒప్పుకోడు, ఈ తడియతేవరు నా మేనల్లుడు భర్త అని. ఇంకా రహస్యంగా ఈయనకు తెలియకుండా, తడియతేవర్ గారికి తెలియకుండా ఒరియూరికి పంపిద్దామని. అప్పుడు ఈయనతో పాటు జైల్లో పెట్టిన వాళ్ళని ఒరియూరికి తీసుకొని వెళ్ళాలని. ఆ రోజు ఆయన చివరిసారిగా దివ్య పూజ బలిని అర్పించి తనతో ఉన్న వాళ్ళతో కూడా చెప్తాడు, మన కొరకు ప్రాణాలు అర్పించిన యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించే అంత కృపని దేవుడు మనకిచ్చారు, కాబట్టి మీరు భయపడొద్దు అని వాళ్ళని బలపరుస్తారు. వాళ్ళ సుపీరియర్ గారికి లెటర్ రాస్తాడు, వాళ్ళ అన్నయ్యకి కూడా రాస్తాడనమాట. నేను వేద సాక్షిగా మరణించాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు నాకు ఆ కృపనివ్వాలని.
తర్వాత వాళ్ళని గుర్రాలకి వెనకాల కట్టేసి ఆ గుర్రాలు మీద కూర్చున్న వాళ్ళు సైనికులు అట్లా స్వారీ చేస్తుంటే వెనకాల పరిగెత్తిస్తారండి. కింద పడిపోయినప్పుడు భయంకరంగా కొడతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 4 వచ్చినప్పుడు ఒరియూరులో ఆయనని ఎక్కడైతే మరి గొడ్డలితో నరకాలో అక్కడికి తీసుకొని వెళ్తారనమాట. అప్పుడు ఆయన ప్రార్థన చేసుకొని మరియ తల్లి స్తోత్ర గీతం పాడతారనమాట. నన్ను మీ కొరకు మరణించడానికి వేదసాక్షిగా మరణించడానికి నాకు ఇచ్చిన కృపని బట్టి వందనాలని. ఆ తర్వాత ఆయనని గొడ్డలతో నరికేస్తారండి. అప్పుడు ఆ ఇసుక మీద అన్నమాట, ఇసుక దిబ్బ అదంతా ఎర్రగా రక్తంగా మారుతుందండి. ఇప్పటికి కూడా అలాగే ఉంటుందంటండి. తర్వాత ఆయన మొండాన్ని ఒక ఈట ఇట్లా పాతి దాని మీద వేలాడదీస్తారనమాట. ఇంకా అది అక్కడ పోర్చుగల్ దేశంలో రాజుకు తెలుస్తుంది. అప్పటికి ఆయన రాజు అవుతాడు. ఆయన ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు అనమాట ఫెడ్రో రాజు గారు, ఫెడ్రో II. మొత్తం పోర్చుగల్ దేశం అంతా కూడా నా స్నేహితుని కొరకు ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చిన బ్రిటో గౌరవార్థంగా మీరు దివ్య పూజ బలిని సమర్పించండి అని అంతటా సమర్పిస్తారండి. వాళ్ళమ్మ ఆ దివ్య పూజ బలిలో పాల్గొంటూ మంచి వస్త్రాలు, పండుగ వస్త్రాలు ధరిస్తారంట. నా కొడుకుని యేసు ప్రభు ఆ పరలోక తండ్రి తన కొరకు మరణించడానికి భాగ్యం ఇచ్చారు, అందువల్ల ప్రభా నీకు వందనాలని. ఎలాంటి తల్లో చూడండి. అలా ఆయన ప్రభు కొరకు మరణిస్తారండి. ఆయన చిందిన రక్తం వ్యర్థం కాలేదు. ఆ మదురై నుంచి అనేక మంది ప్రవక్తలండి మన దగ్గరికైతే మరి క్రీస్రాజ్ ఫాదర్ గారు, సిరిల్ ఫాదర్ గారు ఒరియూరు ప్రక్కనే అని చెప్తారనమాట. సిరిల్ ఫాదర్ గారు, ఇంకా చాలామంది ప్రవక్తలు చెన్నైలో నేను చూశానండి, విన్నాను. వాళ్ళు మదురై నుంచి అని చెప్తారనమాట. అలాంటి మన తండ్రులు అన్నమాట. వాళ్ళు వేసిన దారిలో ఆ బాటలో మనం నడవాలి. అందుకొరకే మనము వీళ్ళని గురించి ధ్యానించుకుంటున్నాం అన్నమాట. ఆయన ఒక మాట అంటారండి, జాన్ ది బ్రిటో గారు. ఏంటంటే, దేవుడు నీకిచ్చిన పిలుపు మేరకు నీవు జీవించకుండా ఉంటే దేవుని తీర్పు నీ పైకి వస్తుంది అని. ఒక క్రిస్టియన్గా ఆయనకి సాక్షులుగా, యేసు ప్రభుకి సాక్షులుగా, ఒక దైవజనులుగా మనకిచ్చిన పిలుపుకి తగినట్లుగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మిమ్మల్ని ప్రేమించారు ఈ క్రీస్తు సంఘపు తండ్రులు, అపోస్తులు, పునీతులందరూ కూడా వాళ్ళ శరీరాన్ని ప్రేమించలేదు ప్రభా. మీ కొరకు అన్నీ విడిచిపెట్టినైనా ఆ మదురై ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అనేక శ్రమలు కోర్చి సువార్తని బోధించి మీ ప్రేమతో మదురైని నింపారు. అలాంటి జాన్ ది బ్రిటో గారి అడుగుజాడల్లో నడవడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరినీ యేసు ప్రభుకి సాక్షులుగా ఉండడానికి పిలిచారండి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.